తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పాక్ కవ్వింపులకు భారత్ ధీటుగా జవాబిస్తోంది. బుధవారం తెల్లవారుజామున పాక్ పై భారత్ మరోసారి అటాక్ చేసినట్లుగా సమాచారం. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై ధ్వంసం చేసింది. భారత్ దెబ్బకు చైనా వద్ద కొనుగోలు చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. పాకిస్తాన్ సైన్యం యొక్క వైమానిక రక్షణ విభాగాలు భారీగా దెబ్బతిన్నాయని జాతీయ వార్తాపత్రికలు వెల్లడించాయి. డ్రోన్లతో ఈ అటాక్ ను భారత్ చేసింది. బుధవారం రాత్రి అమృత్సర్లో పాక్ దాడికి కౌంటర్ గానే భారత్ బుద్ధి చెప్పింది. లాహోర్, రావల్పిండితో సహా పాకిస్తాన్లోని అతిపెద్ద నగరాల్లోకి వెళ్లి భారత్ డ్రోన్లు దాడి చేశాయి. లాహోర్లో గురువారం ఉదయమే బాంబులు కలకలం మొదలవ్వగా ఎవరు చేశారో క్లారిటీ లేదు. కానీ తాజాగా ఆ దాడికి భారతే కారణమని ప్రకటన అయితే విడుదలైంది. ఇటు ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందారు. దీనికి ప్రతీకారంగానే భారత దళాలు తమ భూభాగంలోనే ఉంటూనే పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేశారు. ఆపరేషన్ సింధూర్తో 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. వారి స్థావరాలను కూల్చివేశారు. దీంతో పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని LOC అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడుతోంది. పాక్ జరిపిన కాల్పుల్లో పూంచ్లో 15 మంది మరణించారు. సరిహద్దు జిల్లాల్లోని 59 మంది గాయపడ్డారు. శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆధంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్లై మరియు భుజ్తో సహా ఉత్తర భారతదేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో పాక్ దాడికి ప్రయత్నించింది. బుధవారం రాత్రి అమృత్సర్ టార్గెట్ గా క్షిపణులను ప్రయోగించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 క్షిపణితో దాడి చేయగా భారత్ వాటిని మధ్యలోనే కూల్చివేసింది. భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్స్ తో పాక్ క్షిపణులను భారత్ అడ్డుకుంది. పంజాబ్లో మిస్సైల్ భాగాలను ఆర్మీ అధికారులు గుర్తించారు. పంజాబ్లోని జెతువాల్, మఖన్విండి, పాందేరు శివారు ప్రాంతాల్లో క్షిపణుల శకలాలు లభ్యమయ్యాయి. అర్ధరాత్రి పేలుళ్ల శబ్దాలతో ప్రజలు హడలిపోయారు. పాక్ ఆయుధాలు ఒక్కటి భారత్లో దాడి చేయలేకపోయాయి. ఆ దాడులకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ రక్షణ యూనిట్ పై దాడి చేసింది. ఆ దేశాలు ముఖ్య నగరాల్లో భారత్ డ్రోన్లు దూసుకెళ్లి ప్రజలను పరుగులు పెట్టించాయి.